అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. పెంటయ్య నా పేరు, కావలి పెంటయ్య. నవపేట మండల్ రుద్రారం గ్రామం. ఇక్కడ నవపేటలో వెంకట సాయి షాప్లో సామాన్ తీసుకున్నాము. ఏది మక్కా విత్తనాలు తీసుకున్నా, కల్తీ విత్తనాలు ఇచ్చిండ్రు. సేను ఏం మంచిగా ఎత్తలేదు. నిన్న ఈవో గారు వచ్చిండ్రు, చూసిండ్రు. ఏది భూమి తీసి ఒక మన్న తీసుకపోలే, ఏం తీసుకపోలే, భూమి ప్రాబ్లం అని చెప్తున్నారు, భూమి లోపం అని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు ఈతం మంచిగా నేను ఉత్సాహంగా ఈసారి వచ్చేసినాను వ్యవసాయానికి. నేను ఇప్పుడు చేయలేదు 20 సంవత్సరాల నుంచి. నేను ఈ సంవత్సరం వచ్చి వ్యవసాయం చేసుకున్నాం, మంచిగా పండించి ఏదో అవుతుంది నాకు కూడా అవగాహన తెలియాలే కదా అని వచ్చి నేను వస్తే ఈ తీరైంది. ఆ విత్తనాల వల్లనే నాకు ఈ చేను మొలిచోనైతే మొలిచి మొత్తం చనిపోతుంది. అది సారి వచ్చేమో ఈసారి వచ్చేమో విత్తనాలు మంచిగా ఉన్నాయి, భూమి ప్రాబ్లం అంటాడు. దాదాపు 10, 15, 20 ఎకరాలు లాంటిది నా 2 ఎకరాలకే వస్తుందా భూమి ప్రాబ్లం? మన తీసుకుపోలే, చెక్ చేసినావా? చెక్ చేయలే. మళ్ళీ నాకు ఫోన్ చేస్తా అని చెప్పిండు, అర్ధ గంటలో ఫోన్ చేస్తా అని చెప్పిండు. లేదు, ఫోను రాలే. మేము అప్పటి వరకే పోయి నవపేటకు పోయి షాపు వరకు పోతే అప్పటికే కారు పోయి ఆడిల్లవాడింది. ఏం చెప్పుకోవాలో నేనే, నాకు ఇక్కడ సమ్మతి అవుతలేదు. ఏం చేసుకోవాలి నేను? లాస్ట్కి వస్తే ఇంట్రీని మోసుకొని తాగి సావాల్సి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఎవరన్నా వచ్చి చూడండి, ఏమి ఇబ్బంది లేదు నాకు. చేను కల్లా చేనులు ఎట్లున్నాయి, నా చేను ఎట్లుందో ఒకసారి చూడండి. అంతటా ఇది అయిందంటే భూమి ప్రాబ్లం అనుకుంటున్నాను. 20 ఎకరాలకు ఈ భూమి అంటానంటే కానీ నా 2 ఎకరాలకే వస్తుందా ప్రాబ్లం? మొన్న నిన్ను మళ్ళీ మా అగ్రికల్చర్ మేడం కూడా ఫోన్ చేశాను, ఆమెకు ఫోటోలు కూడా పెట్టాను ఇప్పటివరకు. ఇప్పుడు లేదు సార్, అది కాదు, మా సార్ వచ్చిన తర్వాత మేము రానికే కాదు అని అంటారు. ఉదయం ఫోన్ చేసిన నేను, ఒక్కసారి వచ్చి చూడండి మేడం అంటే వాళ్ళు వచ్చిండ్రు, నాకంటే పెద్ద ఆఫీసర్లు వచ్చిండ్రు. ఇక నాకు శూన్యకే ఏడవుతుంది, శూన్యకే కాదు అంటే. లేదు మరి వస్తారా మేడం అంటే వస్తాం. మరి ఈరోజు వస్తారా అంటే ఏమో ఈరోజు వీలైతే లేదు అంటది. అంటే వాళ్ళు ఏమన్నా చూసి నష్టపరిహారం ఏదో చెప్తుందేమో అని చెప్పి మాట్లాడినాం అంతే. ఏదో మనకేమో ఇస్తారు తీసుకుంటాం అనేది ఏం లేదు. ఇట్లాంటి విత్తనాలు వేసి ఎవరిని మోసం చేస్తారు, ఏం లాభం మీకు చెప్పు? ఒక్కటి కూడా సరిగా లేదు. మొత్తం ఎర్రగా అయిపోతుంది ఈ విత్తనం. ఒకసారి కూడా ఒక్క మొలకన నాకు కరెక్ట్ ఉందా చూడండి. ఇవి విత్తనాలు ఇప్పుడు నేను పిండి పెడతా, మందు కొడతా, అది పనికి వస్తుందని కూడా లేదు కదా నాకు. చేను అవుతుంది అంటే నేను కావాలనే మంచిగా అవుతుంది కదా చేతమనే వచ్చి ఇంతకుముందు నేను వేసిన మంచి బాగా వచ్చి ఇక్కడ నేను అందరికంటే అగెస్ట్ తీసిన పంట, మామూలుగా తీయలే. మళ్ళీ ఏదో మాట్లాడి మా ఫ్రెండ్ దగ్గర మాట్లాడి పోయినరు. మళ్ళీ మా ఫ్రెండు ఈసారికి ఫోన్ చేసినాక 5 నిమిషాలు కూడా కాలేదు, మళ్ళీ షాప్ అయినా నాకు ఫోన్ చేసాడు. లేదు సార్, అది 9999 మందు కొట్టండి, కొడితే ఇంప్రూవ్ అవుతుంది అంటాడు. దానికి కొట్టనీకే కూలి ఏంది ఏమవుతుంది, ఎవరు కొట్టాలి? దానికి ఇప్పటివరకే మస్తు అయ్యింది. దానికి మళ్ళీ బిల్ ఏంది, కథ ఏంది, దానికి దాని మెటీరియల్కు ఏమవుతుంది, ఎంత అవుతుంది? కంపెనీ వాళ్ళు వస్తామన్నారు, ఇంతవరకు లేదు. కంపెనీ వాళ్ళ నుంచి ఫోన్లు లేవు, ఏం లేవు, రెస్పాన్స్ లేదు. దాదాపు ఇట్లా నకిలీ విత్తనాలు అమ్మి ఎవరిని పరిచయం చేస్తారు నవపేట మండలకు. ఇటువంటి ప్రతి షాపులలో కూడా ఏదో మామూలుగా బిల్లు ఇవ్వడం, అదేదో తెల్ల పేపర్ మీద రాసి పాడాడు. ఖచ్చితంగా బిల్లు అడిగితే నా ఆన్లైన్ బిల్ ఒక్కసారి కూడా ఒకరికి కూడా బిల్లు ఇస్తున్నారు. ఏం నవపేట మండల్ ప్రతి షాప్ అదే ఉంది, ఒకటి కాదు. ఏ దాంట్లో ఏం అడగాలి, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు అమ్మడం చేయడం. ఇది బాగుంది, ఇది తీసుకపో. ఈ షాప్ అయినా అయితే నేను ఎక్కడన్నా కిందికి వెళ్ళి అడుక్కుంటూ పోయినా. ఆడికి పోయినాక ఎంత మంచిగా వస్తుంది, వాన కాపుతుంది, ఎండ కాపుతుంది,
గొల ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అని చెప్పిండు. చెప్పి నమ్మి నేను ఆడ కూర్చొని నేను సామాన్ తీసుకొని నేను మెటీరియల్ తీసుకొని ఇథనాల్ తీసుకొని నేను వచ్చి ఇథనాల్ వేస్తే మొలుస్తాయి కదా అని అంటే తీరా చూస్తే ఈ సమస్య ఉంది. చూడండి, మీరు కూడా వచ్చి చూడండి, చూస్తే తెలుస్తుంది దానికి దీనికి. అవతల నాకంటే వారం వెనకకెళ్ళి వేసిండు. ఆ చేను చూడండి, నా చేను చూడండి. కావాలని కాదు, నీ మీద ఏమో నేను ఏమో శత్రులంగాము పాలెల్లంగాము. కాకపోతే మాత్రం ఇట్లాంటి మోసం మాత్రం చేయకూడదు. ఇట్లాంటి మోసం చేసి మందిని చేసి ఇప్పటివరకు నేను ట్రాక్టర్ కిరాయిలు ఏమైంది, కూలీల కూలీలు ఏమైనాయి, ఇవన్నీ నష్టపరిహారం నాకు 1 లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి 4 ఎకరాలకు? మీరు కూడా పెట్టుబడి పెడుతుంటారు రైతులు, ప్రతి రైతుకు తెలుసు ఈ మాట, ప్రతి రైతుకు తెలుసు ఈ మాట. ఎంత ఖర్చు వస్తుంది, ఏమొస్తుంది, కూలీల కూలి ఎంత ఉంది, దానికి మంది ఏంది, మళ్ళీ పోయి అది ఒక సుడిలో మళ్ళీ పురుగంట. ఇప్పుడు మా అన్న చేను పక్కలనే ఒకరు వేసిండ్రు సాకలోళ్ళు. ఆయన మందు కొట్టిండు, ఈరే పెట్టిండు, అన్ని మందు కొట్టిండు, గడ్డి మందు కొట్టిండు, అన్ని పెట్టిండు. మళ్ళీ సుడిలో మందు ఇవ్వాలంట. అది ఇప్పుడు లేని రోగాలు వచ్చినాయి. ఇట్లాంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. షాపులే బెనిఫిట్, ఎక్కడ పోయినా కూడా రైతే లాస్. ఎక్కడ ఉన్నారు రైతు మొత్తం లాస్. స్పందించాలి. ఇది మా రైతులను తెలియని రైతులు ఉంటారు గొర్రెలలాగా. ఇక్కడ పోతారో ఏదో వాళ్ళకి చెప్పిందో షాప్లో ఎవడైతే సేటు చెప్పిండో అదే నమ్ముతాడు 100%. తీసుకొని నవ్వుపేటలో మొత్తం ప్రతి షాపులలో కూడా మొత్తం ఒక్కరు కూడా సరిగా లేదు. అన్ని ప్రతి బ్యాగ్ కాడ ఒక్కొక్క బ్యాగ్ కాడ 100-150 రూపాయల లాభం చూసుకొని అమ్ముతున్నారు నవ్వుపేట ఉన్న షాపులు మొత్తం. అధికారులు అనేది అదొకటి చర్య తీసుకోవాలి, ఖచ్చితంగా చర్య తీసుకొని రైతులను మోసం కాకుండా చూడండి. ఎక్కడ కూడా రైతులు గుడ్డిగా నమ్ముతారు. నేనే పోయి నమ్మినా, నేను కిందికి వెళ్ళి ఆడుకుంటూ పోయి నేను నా షాప్లో కూర్చొని ఇత్తనాలు తెచ్చి నాకే జరిగింది అంటానంటే, నాకు జరిగింది ఇంకొక రైతుకు మాత్రం జరగకూడదు. ఎక్కడ ఉండాలి కూడా నాకంటే జరిగింది సరే, నాకు ఏమైనా నష్టపరిహారం దానికి ఏమైనా ఇచ్చేస్తారనే చెప్పే నేను అందరినీ నిన్న ఈసారి వాళ్ళని వీళ్ళని పిలవడం లేదా ఈరోజు ఈ న్యూస్ని పిలవడం నాకేం కోరిక కాదు, నాది ఖరాబ్ అయింది కాబట్టి నేను పిలిచిన. అందుకే నాకు జరిగింది ఇంకొకరికి జరగకూడదు రైతు. నేనంటే సరే నాకు జరిగింది అది మీకు అందరికీ తెలవాలనే నేను ఈ న్యూస్ ద్వారా చెప్పడం జరుగుతుంది అంతే, వేరేది ఏం జరగదు. అయినా ఇంకొకటి కూడా మీరు రైతులు ప్రతి రైతు ఎవరు కూడా మోసపోకండి, బిల్లులు కరెక్ట్ తీసుకోండి. దానివి వాళ్ళు ప్రతి బ్యాగ్ కాడ 100-150 రూపాయలు చూసుకొని మాత్రం అమ్ముతారు. షాపు యజమాని తర్వాత కల్తీ విత్తనాలు మాత్రం అమ్మకుండా చర్యలు తీసుకోవాలి. నవ్వుపేట మండల్ లీడ్. నా పేరు బ్యాగర్ నర్సింగ్. మా బావ కావలిపేట నవ్వుపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా. అయితే మా బావ వ్యవసాయం చేసినాము, విత్తనాలు తీసుకొచ్చినాము. మేము కూడా అందరం కలిసి వేసినాం. ఈ పంట వేసిన తర్వాత వారం రోజుల తర్వాత అప్డేట్ చేసినాం. 15 ఎకరాల పెట్టింది. 15 ఎకరాల పెట్టుల ఈ 3 ఎకరాలు తప్ప మిగతాదంతా బాగానే ఉన్నట్లు. వీళ్ళు ఏడీ సారు ఏఓ సార్ వీళ్ళు వచ్చారు. నిన్న కాల్ చేస్తే వచ్చి భూమిని నమూనాలు తీసుకోలేదు, ఈ మొక్కజొన్న ఇవి కూడా తీసుకపోలేదు, మొక్కలు కూడా తీసుకపోలేదు. వాళ్ళు ఏ రకంగా ఏ సైంటిస్ట్కి చెప్పిండ్రు, ఏ రిపోర్ట్ వచ్చింది ఏం చెప్పకుండా భూమిలో సారం లేదని చెప్పేస్తున్నారు, చేతులు ఎత్తేస్తున్నారు. వాళ్ళు అధికారులు, డీలర్లు, కంపెనీ వాళ్ళు అందరు కుమ్మక్కై ఈ మన మండల్లో మొత్తం భారీగా పెద్ద మాఫియా తయారైంది. మేము ఫోన్ చేసిన ఎంబడే ఫర్టిలైజర్ షాపులు, కంపెనీ వాళ్ళు వీళ్ళందరూ అందరు కలిసి అందరు కూడా పలుకొని ఒకటే మాట మాట్లాడుతున్నారు, భూమిలో సారం లేదని. ఏ రకంగా వీళ్ళు సారం లేదని చెప్పినరో నాకైతే అర్థమైతే లేదు. ఆ రిపోర్ట్స్ని కూడా ఈరోజు ఏఓ గారిని అడుగుతాను. అట్లే ఒకసారి చూడండి, ఒక మొక్క కూడా సరిగ్గా మొలవకపోవడం ఒక ఎత్తు అయితే, దాంతోపాటు మొలిసిన మొక్క కూడా చూడి వాడిపోతుంది. వారం రోజుల తర్వాత వేసిన పొలం పక్కన ఉంది ఇది. ఆ పొలం పక్కన ఉన్న పొలం అది ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది, ఈ పొలానికి ఆ పొలానికి తేడా ఏముంది? వీళ్ళు కరెక్ట్ సర్వే చేస్తే వీళ్ళు ఏ సైంటిస్ట్ తీసుకొచ్చారో ఈ మట్టి ఆ మట్టి తీసుకొని వస్తాను. వాళ్ళు ఎక్కడ చూపించారో చూపిద్దాం. భూమిలో సారం లేదని చెప్తున్నారు కదా, సారం లేనప్పుడు విత్తనాలు గట్టివి అయితే మరి వాళ్ళు విత్తనాలే ఇస్తే ఎట్లా మంచిది, ఈ విత్తనాలే దుమ్మరవలేదు. అది వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారు. వీళ్ళందరూ ఉమ్మడిగా అందరు కలిసి ఒక పెద్ద మాఫియా లాగా తయారై
అందరికీ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు వీళ్ళపై అధికారులు స్పందించి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కల్తీ విత్తనాలు అమ్ముకున్న ఈ షాప్ వాళ్ళ మీద కంపెనీ మీద తగిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళి మెటీరియల్ మొత్తం తీసుకున్నాక విత్తనాలు మందులు అవన్నీ తీసుకున్నాక బిల్స్ వస్తాయి. బిల్స్ అడిగితే గట్టిగా వాదిస్తే వాళ్ళు ఏమంటారు, బిల్స్ తోటి నీకేం అవసరం, నీకు పంట వచ్చిందా రాలేదా, బిల్స్ లేదా, నీకు దిగుబడి కావాలా లేకపోతే బిల్స్ కావాలా, ఈ రకంగా వాళ్ళని రైతులను వేరే. ఇంకొకటి ఎవరన్నా ఇట్లా చాలాసార్లు జరిగినాయి, ఈ మండలంలో చాలా వరకు జరిగినాయి, ఎవరు ఉండాలి మేము కూడా, ఎందుకంటే మనం జరిగిన అనేవి ఇంకొకటి జరగకూడదని గట్టిగా ఆలోచన చేసి ఇప్పటికైనా రైతులు కళ్ళు తెరిచి ఈ నకిలీ విత్తనాలు ఇవన్నీ చూసుకొని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఒకటి అధికారులకు మాత్రం విన్నవించుకుంటున్నాం. అధికారులు అయితే వీళ్ళతోటి కుమ్మక్క అయితే అయ్యిండ్రు, కంపెనీ తోటి ఈ డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి మేము ఇక్కడ చెక్ చేసిన ఒక 10-15 నిమిషాల్లో అధికారులు ఆ డీలర్ షాప్ దగ్గర ఉన్నారు. ఏం తనిఖీలు చేసిండ్రు, ఏం చేసిండ్రు, అక్కడ ఎన్ని కల్తీ విత్తనాలు ఉన్నాయి, ఆ విత్తనాలు తీసుకపోలేదు, ఈ మట్టి తీసుకపోలేదు, ఇక్కడ ఉన్న జొన్న మొక్కలు కూడా తీసుకపోలేదు, మొక్కజొన్న మొక్కలు కూడా. ఏ సైంటిస్ట్ దగ్గర అడిగినరో వాళ్ళని కూడా మన న్యూస్ ద్వారా వీళ్ళ అవసరం అనుకుంటే కలెక్టర్ దగ్గరికి తీసుకుపోయి ఈ విషయం జడ్చర్ల ఎమ్మెల్యే హనుమంత్ రెడ్డి సార్ ఇంతకుముందు ఆర్ఐ ఎట్లా అయితే తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడి సస్పెండ్ చేయించును, ఈ ఏడీని కానీ ఏఓ గారిని మీద కానీ ఈ తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చి ఎవరికి అన్యాయం చేయాలనుకుంటున్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మా ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. ఇంటర్ సాయి ఫర్టిలైజర్ నోపేటు. మేము లీడర్ బయోజిన్ సీడ్ అనే మైజు 50 ప్యాకెట్లు సేల్ చేసినాము. ఒక రుద్రారం కస్టమర్ కావలి పెంటయ్య సన్ ఆఫ్ రామయ్య అనే వ్యక్తికి 95% జర్మినేషన్ వచ్చి ఫాస్ఫేట్ లోపం వల్ల చెట్టు అనేది ఎరుపు రంగులోకి మారి ఎదగడం లేదు, పెరగడం లేదు. దానికి గాను ఏఓ ఏడిఏ అండ్ కంపెనీ యాజమాన్యము వచ్చి విత్తనాలను చెక్ చేశారు. జర్మినేషన్ అనేది 95% నుంచి 100% ఉంది. కానీ ఎదుగుదలలో మాత్రము లోపం, అదేది అంటే ఫాస్ఫరస్ లోపం ఉంది. దాని నుంచి ఎరుపు అవుతున్నవి. దాని ఎదుగుదల కొరకు మందు కూడా రికమెండ్ చేశారు. కస్టమర్ రైతు దాన్ని ఈరోజు స్ప్రే చేస్తాను, దానికి గ్యారంటీ ఇవ్వాలి అని చెప్పినాడు. మేము కూడా దానికి ఫాలో చేస్తున్నాం. జనరల్గా మీ దగ్గర తీసుకునే కస్టమర్కి ఆన్లైన్ బిల్లు ఇస్తుంటారు, అంటే ఆన్లైన్ బిల్లు ఇవ్వకుండా రాతపూర్వకంగా రాసిస్తున్నారంట. ప్రింటెడ్ బిల్లు ఇవ్వాల్సింది కదా, ప్రింటెడ్ బిల్లు ఇవ్వకుండా చేతి రాతపూర్వకంగా రాసిస్తున్నారు. ఉన్నప్పుడు మరి రాదు కదా, కస్టమర్ గంటలు నిన్న ఒక రోజు మొత్తం రాలేదు. ఆ విధంగా సర్వర్ డౌన్ ఉన్నప్పుడు మాత్రమే ఆన్లైన్ బిల్లు ఇవ్వము. మిగతా టైంలో ఆన్లైన్ బిల్లు యథావిధిగా ఇస్తాము. సర్వర్ డౌన్ ఉన్నప్పుడు, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు, సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ఇష్యూస్ ఉంటాయి. దానికి మనకు ఎంఆర్పి రేటుకు ఎక్కువ తీసుకుంటే మనకు ప్రాబ్లము, ఎంఆర్పి బిలో తీసుకుంటాము కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయినా మనము లెటర్ ప్యాడ్ పైన ఆ టైంలో రాని పక్షంలో లెటర్ ప్యాడ్ పైన కూడా రాసి ఇస్తాము, బిల్ వేసి ఇస్తాము. ఇప్పుడు జనరల్గా మీరు లీడర్ సీట్ అమ్ముతున్నారా? అంటే మస్తు రకాలు అమ్ముతున్నాం. ఈ మనకి కస్టమర్కి వచ్చింది మాత్రం లీడరు. అట్లా ఎంతమంది రైతులకు సేల్ చేస్తారు ఇప్పటి వరకు? మనము ఒక 10 మంది రైతులకు అమ్మినాం. కొద్దిగా ఎట్లా అంటే ఇప్పుడు ఎంఆర్పి రేట్ల కొద్ది ఎక్కువ అమ్ముతున్నట్టు, అంటే జనరల్గా ఇప్పుడు ఎంఆర్పి రేటు కన్నా ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఇట్లా ఎక్కువ అమ్ముతున్నారు అన్నట్లు బయట ఆరోపణలు కూడా ఉన్నాయి. జనరల్గా 1200 ఉంటుంది, మనం అమ్మేది 700-800 మధ్యలోనే అమ్ముతాం. మనం 1200 అమ్మమనే ఇచ్చిండు కంపెనీ యాజమాన్యం, కానీ మనం అమ్మమన్నట్టు మనం 10-20-10-20 రూపీస్ దాన్ని ఛార్జెస్ తీసుకొని మాత్రమే సేల్ చేస్తాం. మీరు ఎంఆర్పి రేట్ కమ్మినప్పుడు అయితే మరి రాతపూర్వకంగా రాసేసే వాళ్ళు ప్రింట్ బిల్ ఇవ్వచ్చు కదా? ఆల్రెడీ ప్రింటెడ్లోనే వస్తుంది. అంటే ఇప్పుడు కస్టమర్ బిల్ అని అనుకో స్లిప్ అయినా రాసిస్తున్నాం. అది రాని పక్షంలో సర్వర్ డౌన్ ఉన్నా మనకు ప్రింటెడ్ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ టైంలో మాత్రం కంపల్సరీ రిసిప్ట్ రాసిస్తాం.